పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక గంగానగర్ రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సిపి మరియు పెద్దపల్లి డీసీపీ ఏసీపీ గోదావరికని ఆదేశాల మేరకు ఒకటో పట్టణ సిఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో గంగానగర్లో ప్రతి ఏరియాను ప్రతి ఇంటిని చెక్ చేయడం జరిగిందని, కొత్త వాళ్ళు వేరే ప్రదేశం నుంచి వచ్చిన వారికి ఇంటి అద్దెకి ఇచ్చే ముందు ఖచ్చితంగా వారి డీటెయిల్స్ తీసుకోవాలని, కొంతమంది ఇంటి ఓనర్స్ చెకింగ్ లో ఆధారంగా సరైన డీటెయిల్స్ తీసుకోవట్లేదని, ఖచ్చితంగా తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఇంటి యజమానికి ఉంటుందని చెప్పి తెలియజేశారు. అలాగే ట్రాఫిక్ రూల్స్ మరియు గంజాయి మీద యువత చెడు మార్గాలకు వెళ్తున్నారని, అలాగే సైబర్ నేరాల మీద అవగాహన కల్పించేలా కాలనీ వాసులకు సూచనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఎస్ఐలు, కానిస్టేబుల్స్, కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కూడా అట్లాంటి పనులు చేయకండి, ఎవరు కూడా బారిన పడద్దు. లాస్ట్ ఇంకొకటి, ఈ ట్రాఫిక్ సంబంధించి ఇంతకుముందు గతంలో కూడా చెప్పిన, డ్రైవింగ్ చేసి మీ ఏరియాలోనే గంగానగర్లో చిన్న బాబు 3 సంవత్సరాల బాబు చనిపోవడం జరిగింది. దేని కింద? కారు కింద పడి. అదే గుర్తుంది కదా అందరికీ. ఈ వాళ్ళు ఏం అమ్ముతారు అంటే బిందెలు అమ్ముతారు, ప్లాస్టిక్ బిందెలు లేకపోతే ఇత్తడి బిందెలు అమ్ముతారు. ఆమె ఏం చేస్తారు, తిరుక్కుంటా ఎక్కడ ఖాళీగా ఉన్నది, ముసలమ్మ ఎక్కడ ఉన్నది, ఒంటరిగా ఉన్నదా లేకపోతే వాళ్ళ కొడుకులో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు అన్నారా అని పొద్దంతా తిరుగుతారు. రాత్రిపూట ఆ ఇంట్లో దొంగతనం చేసి అమ్మకన్నా వివేకనం ఇంత తినక పడుకుంటారు, కర్థం గొలుసుకొని పోవడం. అట్లా 7 దొంగతనాలు ఒక్క మన పెద్దపల్లి జిల్లాలోనే చేయడం జరిగింది. మనం పట్టుకున్నాము. మనతో పాటు జనగామ జిల్లా, తర్వాత మంచిర్యాలలో ఒక 3 దొంగతనాలు ఒప్పుకున్నారు. జనగామలో అయితే 13 దొంగతనాలు చేశారు ఈ పొలగాంట. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ సిపి గారు, డీసీపీ పెద్దపల్లి, ఏసీపీ గోదావరికని వారి ఆదేశాల మేరకు గంగానగర్లో గల్లీలో ప్రతి ఇంటిని చెక్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, గంగానగర్ అనేది మన గోదావరికనికి అవుట్స్కట్స్లో ఉండే సింగరేణి క్వాలిటీస్ ఉండే ఏరియా. ఇక్కడ మెయిన్గా వేరే ప్లేస్లలో నుంచి ప్రజలు వచ్చి ఇక్కడ కిరాయిలకు వండుకుంటూ వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అందులో భాగంగా కొత్త వాళ్ళు ఎవరైనా వేరే ప్రదేశం నుంచి వస్తున్నారు కాబట్టి ఆ రెంట్కి ఇచ్చే ఎవరైతే కిరాయిలకు ఇచ్చేటోళ్ళు ఉన్నారో వాళ్ళు కరెక్ట్ వాళ్ళ అడ్రస్ తీసుకున్నారా లేదా, ఎవరుంటున్నారు ఏంది అనే విషయాన్ని గురించి ఈరోజు సెర్చ్ చేయడం జరిగింది. కొంతమంది అయితే ఓనర్లకు మేము గమనించింది ఏంటంటే, ఓనర్లు కూడా వాళ్ళు జస్ట్ పేర్లు మాత్రమే తెలుస్తున్నాయి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఉన్నారు, ఏం పని చేస్తున్నారు, వీళ్ళు ఎన్ని రోజుల నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు అన్న విషయం కూడా తెలియదు. జస్ట్ రెంట్ గురించి మాత్రమే ఆలోచన చేస్తూ ఉన్నారు. వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఓనర్స్ అనేటోళ్ళు వాళ్ళ యొక్క పూర్తి కిరాయికి ఉండే వాళ్ళ పూర్తి వివరాలు తీసుకోవాలని చెప్పి వారికి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మన గంగానగర్కు సంబంధించిన ప్రజలతోని మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్లకు సంబంధించి గాంజా వాడడం వల్ల వచ్చే నష్టాల గురించి, యువత పెడదారిన ఏ విధంగా పడుతుందనే విషయాల గురించి వారికి క్లియర్గా వివరించడం జరిగింది. వీటితో పాటు సైబర్ నేరాలు ఏ విధంగా జరుగుతాయి, సైబర్ ఫ్రాడ్స్ ఎట్లయితే వాళ్ళు ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారు, కొన్ని విషయాలు వాళ్ళతో చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా ఇప్పటి వరకు 2-3 సైబర్ నేరాలు కూడా ఈ ఏరియా నుంచి సైబర్ బాధితులు కూడా ఉన్నారు. వారి గురించి కూడా ఏ విధంగా జరిగిందని వివరించడం జరిగింది. అదేవిధంగా మన దగ్గర దొంగతనాలు కూడా సిటీకి అవుట్స్కట్స్ లో ఉన్న ఏరియా కాబట్టి దొంగతనాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కానీ, ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే కూడా పోలీసుకు సమాచారం ఇవ్వడం విషయాల గురించి పూర్తిగా వివరించడం జరిగింది. ఇది గౌరవ సిపి గారు, డీసీపీ సారు, ఏసీపీ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనిలో టిఎస్ఎస్పి సంబంధించిన ఒక 20 మెంబర్స్ డిస్ట్రిక్ట్ గార్డు, అదేవిధంగా మన పోలీస్ స్టేషన్ కు సంబంధించిన ఎస్ఐ భూమేష్ గారు, తర్వాత అనుష ఉమెన్ ఎస్ఐ గారు, పోలీస్ సిబ్బంది అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏం లేదు, ఓన్లీ చెక్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంది అనేది మనం ఇక్కడ వేరే విషయాలు మనం చెకింగ్ చేసినాము. ముఖ్యంగా మనకు రెంట్కు ఉండే వాళ్ళ గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ పూర్తి సమాచారము మళ్ళీ మేము క్రైమ్ పార్టీని కానీ దాన్ని సీక్రెట్ గా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మన ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తానంటే కూడా ముందు రాబోయే రోజులలో ఖచ్చితంగా వాళ్ళ పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.